వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హలో వ్యూయర్స్, రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ఎట్టకెలకు కొద్దిసేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సో ఇప్పుడే ఓజీ సినిమాని థియేటర్లో చూసి ప్రేక్షకుల మధ్య వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఆ సినిమా పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అన్ని విషయాలు కూడా అవగాహనకు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆ సినిమా మీద ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాము. నాతో పాటు ప్రస్తుతం సీరం సంజీవ్ నాయుడు గారు టాలీవుడ్ డైరెక్టర్ ఉన్నారు, ఫిల్మ్ డైరెక్టర్. తనను అడిగి ఈ సినిమా గురించి ఒక విశ్లేషణ అయితే చేద్దాం. హలో అండి సంజీవ్ నాయుడు గారు. హాయ్ సార్, టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ RTV. హాయ్ అండి. యా, ఓజీ ఎంతో కాలంగా ఎదురు చూసాం, ఫైనల్గా ఇప్పుడే చూసి వచ్చాం. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి సినిమా పట్ల? అంటే జనరల్గా ఫీలింగ్ ఎలా ఉంది అని చెప్పే ఒక సింగిల్ వర్డ్ కన్నా ఈ మూవీని మీరు అన్నట్టుగా ఒక డైరెక్టర్ ఏం చెప్పి ఈ స్టోరీని స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాన్యుమెంటల్ స్టార్ని ఈ స్థాయిలో ఒక నెక్స్ట్ జనరేషన్ మూవీగా తీయాలనుకుంటే మాత్రం దాట్స్ ఓన్లీ వన్ పాయింట్ సార్. నాకు తెలిసి మార్షల్ ఆర్ట్స్, షావలిన్ నైఫ్ అండ్ గన్స్. దిస్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మొత్తం త్రూఅవుట్ ది లెంత్ ఆఫ్ ది మూవీ డామినేట్ చేసింది, అంతే. దట్స్ ఇట్. సో ఇలాంటి కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే పీపుల్ ఓన్లీ వాంట్ టు సీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆన్ ది స్క్రీన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పక్కకు పెట్టి ఇట్లాంటి కథను తీసి వేరేతో చేయాలంటే మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇటువంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీ తీయడానికి దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ లిబర్టీస్. కొన్ని లిబర్టీస్ తీసుకుని త్రూఅవుట్ ది లెంత్ పబ్లిక్ని ఎలక్ట్రిఫైయింగ్ మూడ్ క్యారీ చేయాలనే కాన్సెప్ట్తోనే తీసిన మూవీ సార్. అంటే ఫర్గెట్ ది లాజిక్స్, సీ ది మూవీ. సో ఒక ఫ్యాన్ బేస్డ్ మూవీ లాగా అనిపించింది నాకైతే. ఓకే, ఒక అభిమాని తన హీరో కోసం, తన హీరోని అభిమానించే అభిమానుల కోసం ఒక సినిమా తీసాడేమో, ఇది ఓన్లీ ఫర్ పవన్ ఫ్యాన్స్ అనిపించింది నాకు. మీరేమంటారు? నేను ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానంతో నేను ఏకీభవిస్తున్నాను సార్. ఖచ్చితంగా దేర్ ఇస్ నో డిస్ప్యూట్స్. యా, ఫ్రాంక్గా చెప్పాలంటే మాత్రం ఇట్ ఈస్ ఎ టైలర్ కట్ మేడ్ మూవీ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఖచ్చితంగా అన్ని వర్గాలకి, అంటే బి సెంటర్స్కి, సి సెంటర్స్కి, లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్న పీపుల్కి క్యాటర్ చేశారా అంటే మాత్రం ఖచ్చితంగా ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ సమ్వేర్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ ఫర్ ఫ్యాన్స్. రైట్. ఇప్పుడే థియేటర్ దగ్గర చాలామంది అభిమానులు కూడా చెప్తున్నారు, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, అలాగే మా హీరోకి కూడా ఖుషి వచ్చింది, ఆ తర్వాత ఒక పుష్కరానికి మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చింది, ఆ తర్వాత మరో పుష్కరానికి ఈ ఓజీ వచ్చిందని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి, మీరు చెప్పే వర్డ్స్లో చాలా క్యాల్కులేట్గా వెళ్తే మాత్రం ఫ్యాన్స్కి పుష్కరాలు వచ్చినట్టే. కానీ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఒక సగటు మూవీ గోవర్కి కన్విన్స్ చేయగలుగుతుంది అనేది మాత్రం దట్ టైమ్ హస్ టు ప్రూవ్. దాంట్లో ఎందుకు ఇలా అయింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే వీ కెన్ ఎలాబరేట్ లేటర్ ఆన్. యా, రైట్. సుజిత్ డైరెక్టర్ విషయానికి వచ్చే మంచి స్టైల్గా మూవీ మేకింగ్ చేసే డైరెక్టర్ అని తన ప్రీవియస్ మూవీస్ చూస్తే మనకు అర్థమవుతుంది. రన్ రాజా రన్ కావచ్చు, సాహో కావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమాను కూడా అదే స్టైలిష్గా అలాగే ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఎక్కడో సమ్వేర్ లోపం జరిగిందని కొంతమంది థియేటర్ దగ్గర అన్నారు. బట్ నాకు కూడా అనిపించింది పర్సనల్గా. సార్, నేను యాజ్ ఏ కామన్ ఆడియన్గా, యాజ్ నాట్ యాజ్ ఏ టెక్నీషియన్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫిలిం డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా మాట్లాడలేదు, ఒక కామన్ ఆడియన్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఓజీ అనే మూవీలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే పేరుతో తగ్గట్టుగానే యాక్షన్ తీశారు, ఫైన్, యాక్సెప్టెడ్. కానీ ఖచ్చితంగా ఒక ఇమోషనల్ మాత్ర, ఒక కోయిషెంట్ అంటారు, లేకపోతే ఒక రొమాన్స్, గన్స్ అండ్ రోజెస్ అని పేరుంది. గన్స్ ఉన్నాయి, ఎక్కడో రోజ్ కొంచెం వీక్ అయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి, పబ్లిక్ ఆడియన్స్ పల్స్లో ఎక్కడో చోట రిలీఫ్ ఫ్యాక్టర్లో ఇంత ఇంటెన్స్ మూవీ తీసినప్పుడు ఒక కామెడీ, ఎక్కడో ఒక చోట లిటిల్ బిట్ ఆఫ్ ఆడియన్స్కి కొంచెం కామెడీ టచ్,
ఒక లైటర్ వెయిన్లో కొంచెం డైవర్షన్ చేస్తుంటే అంత ఇంటెన్స్ మూవీని ఒక 2.5 hours 3 hours చూడాలన్నా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు డైజెస్ట్. అది నాకు అనిపించింది. రైట్. ఓజీకి హీరో పవన్ కళ్యాణ్ అయినా పవన్ కళ్యాణ్తో పాటు ఒక హీరో కూడా నాకు కనిపించాడు, ఒక టెక్నీషియన్గా, తమన్. తమన్ ఎస్ గ్రేట్ జాబ్. నాకు యాక్చువల్గా మోర్ దెన్ తమన్ అంటే ఒక టైలర్ వరకు సాంగ్స్ ఆయన తీసుకెళ్ళిన పుష్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బాగుంది. కానీ కెమెరామెన్ అండి, కెమెరామెన్ జాబ్ ఈస్ అన్పారలల్ అండ్ అన్బిలీవబుల్ అండ్ ఫైట్ మాస్టర్. దీస్ 2 people ఆర్ ది 2 అండ్ వాళ్ళు చాలా కీ ఫ్యాక్టర్స్ ఓజీ అనే మూవీకి. అండ్ ఇంకోటి కూడా మన ఒక హిడెన్ సీక్రెట్ ఏంటంటే ది కాస్ట్యూమ్ ప్యాటర్న్, పర్టికులర్లీ ది హీరో కాస్ట్యూమ్ ప్యాటర్న్ని ఆయన మూడ్ని డిస్టర్బ్ కాకుండా 1993 yearకి బ్యాక్టప్ తీసుకెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ని తీసుకెళ్ళిన ప్లెజెంట్ సెటైర్ లుక్లో అటైర్లో ఇట్ వాస్ లైక్ సమ్వేర్ ఇట్ వాస్ అప్ టు ది మార్క్ ఐ ఫీల్. కాస్టింగ్ వైజ్గా చూస్తే ప్రకాష్ రాజ్ గారు, ఇమ్రాన్ హష్మి, ఇంత హ్యూజ్ కాస్టింగ్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడో ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు ఈ సినిమాలో అనిపించింది. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే అందరూ అది బ్లెస్సింగ్ అనుకోలో లేదా శాపం అనుకోలో తెలియదు, కానీ ఆయన టోటల్గా స్క్రీన్ని క్యాప్చర్ డామినేట్ చేసే పర్సనాలిటీ అది. అండ్ ఆడియన్స్ ఆల్సో అందరికి కూడా ఎవరు వచ్చినా కూడా దే వాంట్ టు సీ హిమ్ ఓన్లీ, ఆయన్నే చూడాలనుకుంటారు. సో ఓకే, కానీ ఖచ్చితంగా ఇమ్రాన్ హష్మి కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ కానీ దేవర్ ఉన్నాయి. కానీ నేను చెప్తున్న ఒకటే పాయింట్ సార్, ఇమోషనల్ పీపుల్ కనెక్ట్ అవటానికి, ఆ స్టోరీతో కనెక్ట్ అవటానికి, స్టోరీలో ఉన్న పాత్రతో కనెక్ట్ అవటానికి సమ్వేర్ వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఈ క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్ కొంచెం వెళ్ళుంటే పీపుల్ తొందరగా కనెక్ట్ అయ్యి హీరో ఎందుకు ఇంత రివోల్ట్ అవుతున్నాడు అనే దాని మీద మేబీ ఇంకా జోష్ ఎక్కువ వచ్చేదేమో నేను అనుకుంటున్నాను. రైట్. ఫ్యామిలీ విషయానికి ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు, ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు అనేది కూడా కొంతమంది అభిప్రాయం. పర్సనల్లీ ఖచ్చితంగా ఐఎమ్ వెరీ సారీ టు సే ఇట్ ఈస్ అన్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ ఫ్యామిలీ ఇమోషన్స్ మూవీలో మాత్రం ఖచ్చితంగా ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ ఐ పర్సనల్లీ ఫీల్ సార్. ఖచ్చితంగా అది మీరు అనుకుంటుంది, బహుశా నేను అనుకుంటుంది కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా చాలా ఈక్వల్గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే చాలా హ్యూజ్గానే లావిష్గా చాలా గ్రాండియర్గా ఉంది. ఎక్కడ కూడా స్క్రీన్ అంతా కూడా కన్నుల విందుగానే ఉంది. కాస్టింగ్ అంతా బాగా కనిపిస్తున్నారు. బట్ సినిమా ఇన్ని రోజులు షూట్ చేయటానికి, ఇన్ని రోజులు ప్రొడక్షన్లో ఉండటానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు సార్? నో డౌట్ ఇటువంటి ఇంత బిగ్ క్యాన్వాస్ మూవీని తీయాలన్నా, ఇంత ఇంటెన్స్ మూవీస్ తీయాలన్నా, ఇంకోటి ఏంటంటే ఇలాంటి మూవీ ఇంకోటి ఏమైనా వచ్చిందా రీసెంట్ టైమ్స్లో అవన్నీ చేశారా అనే దాన్ని మనం చూసుకుని రెఫరెన్స్ కింద తీయాలన్నా కూడా లేదు. సో ఇట్స్ ఏ అన్డౌటెడ్లీ ఒక టోక్యో బ్యాక్డ్రాప్ నుంచి ఒక మార్షల్ ఆర్ట్స్లో ఒక ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ని కన్విన్స్ చేసుకుంటూ, అలాగే ఇక్కడ 1993 బ్యాక్డ్రాప్లో బాంబ్ బ్లాస్టింగ్ ఇష్యూ మీద తీసుకొచ్చు దాన్ని సేఫ్ గార్డ్ చేయాలని ఒక ఆన్ ఏ మిషన్ హీరో ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా వచ్చి సేవ్ చేయటం. దిస్ ఇస్ ఆల్ వెరీ కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్. దాంట్లో ఖచ్చితంగా దే విల్ టేక్ దర్ ఓన్ టైం టేకింగ్ తీసుకున్న దానికి యాక్సెప్టెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కన్సిడర్ చేసిన. కానీ ఆ స్టోరీని ఎలా కనెక్ట్ చేయగలిగారు, ఎలా నరేట్ చేయగలిగారు ఆన్ ది స్క్రీన్ టు ది పీపుల్ సమ్వేర్ అక్కడ ఒక్క చోట మాత్రం ఖచ్చితంగా ఎక్కడో డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. సరే, ఆడియన్స్కి ఎలా చెప్పారు అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఏం చెప్పి ఈ సినిమాని ఒప్పించాడు అంటారు? నేను స్టార్ట్ చేసినప్పుడు అదే పాయింట్ చెప్పాను. యాక్చువల్గా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆయనకి నరాల్లో ఉంది మార్షల్ ఆర్ట్స్ అనేది. ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ విత్ గన్స్ అండ్ షావ్లిన్ నైఫ్ అని చెప్పుంటారు. అండ్ ఆయన ఒక మస్సయ్య, ఒక సేవియర్ లాగా వస్తారు. మీరు ఫ్రమ్ టోక్యో యూఆర్ కమింగ్ బ్యాక్ టు ముంబై టు సేవ్ ఒక పెద్ద ఇది ఒక డేంజర్ ఉంది ముంబైకి అనే ప్లేస్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక హీరో రావటం అనేది. సో దట్ కుడ్ హావ్ బీన్ ద సింగిల్ లైన్ పాయింట్.
and the single aspect of martial arts that were connected Pawan Kalyan. ఓకే. ఎక్కడ కూడా కొంత ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ డాటర్ పవన్ కళ్యాణ్ అవును సార్. హీరోయిన్ అలాగే డాటర్ వాళ్ళ కనెక్టివిటీ ఆ ఒక్క సాంగ్లోనే ఆ సాంగ్కి పరిమితం అయిపోయింది. ఎక్కడికక్కడ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా షార్ట్ లెంగ్త్లోనే ముగిసిపోయినట్టు అనిపించినాయి. అవును సార్, ఖచ్చితంగా సార్. నేను యాజ్ ఏ ఒక మూవీ గోవర్గా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే నేను టెంపో రైజ్ అవుతుంది ఫైట్స్కి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్న టైంలో ఖచ్చితంగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఆ డ్రాప్ అవుతున్న దానికి కారణం ఆ ఎమోషన్స్ ఏదైతే ఫ్యామిలీ డ్రామా ఏదైతే కొంచెం ఉందో ఆ సెన్సిటివిటీ, దేనివల్ల ఆయన అంత హట్టే ఒక పాయింట్ ఏదైతే ప్రీ ఇంటర్వెల్ వచ్చే డైలాగ్, ప్రేమ కోసమని గొడవలు వదులుకున్నాడు, ఆ ప్రేమే పోతే ఇంక యుద్ధమే అనే పాయింట్ అన్న, ఆ ప్రేమే పోతే అనే పాయింట్ దగ్గర అది ఎంత కనెక్టివ్ పాయింట్ ఫర్ ది యుద్ధం అనే పాయింట్ దగ్గర, ఆ ప్రేమే పోయిన అనే దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా షార్ట్ డ్రివెన్ అండ్ టెంపోలెస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్. ఖచ్చితంగా ఇట్స్ ఎ ల్యాగ్. అచ్చా, ఇది యుద్ధం అన్నాడు, దేనికోసం యుద్ధం చేసినట్లు అనుకోవాలి సార్ మనం? అంటే యుద్ధం అనేది చెడు మీద ఒక మంచి యుద్ధం అనుకోవాలి. భారతదేశాన్ని మీద ఒక ఆర్థిక రాజధాని అన్న క్యాపిటల్ ముంబై మీద 1993లో జరుగుతున్న ఒక బాంబ్ బ్లాస్టింగ్ మీద ఒక సేవియర్గా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనంటూ ఒక వ్యక్తిత్వంతో కాపాడారని చెప్పాలి. సార్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్టైలిష్గా, చాలా హ్యాండ్సమ్గా, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా లుక్ అదంతా కూడా మెయింటైన్ చేశారు చక్కగా. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అభినందించాలి, అలాగే డైరెక్టర్ను కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే త్రోట్ అది చాలా గ్యాప్ వచ్చింది షూటింగ్కి, అయితే చాలా సంవత్సరాలు షూటింగ్ చేసినప్పటికి కూడా అది మెయింటైన్ చేశారనిపించింది నాకు. ఖచ్చితంగా అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒకటే, ఆయన హెయిర్ ఇట్లా అంటారు, హరిశేఖర్ అంటుంటాడు కదా, ఆయన గురించి కొంచెం చూడాల్సిందంటే కొన్ని ఫైట్స్, కొన్ని సాంగ్స్, ఆ హెయిర్ కొంచెం మూమెంట్స్ అని ఖచ్చితంగా పుష్కలంగా ఆయనకు కావాల్సిన మీరు చెప్పిన గెటప్ కానీ, ఆయన లుక్స్ కానీ, యాజ్ ఆల్వేస్ ఆ ఇంటెన్స్ ఐస్ కానీ ఇట్ హస్ రాక్డ్ అబ్సల్యూట్లీ. దాంట్లో మాత్రం నో డౌట్స్. ఇంకా దాని గురించి ఇంకా సెకండ్ థాటే లేదనమాట. రైట్. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అంటే మూవీలో ప్లస్ పాయింట్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వింటేజ్ లుక్తో, ఎవరైతే మనకి నాస్టాలజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఉన్నాయి, అది చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం కావాల్సినంత పుష్కలంగా ఉంది. 100% అది ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ది వాట్ యు కాల్ ది ఫోటోగ్రఫీ అండ్ షార్ప్ ఎడిటింగ్ ఎట్ సమ్ ప్లేసెస్, అది మాత్రం ఖచ్చితంగా దిస్ ప్లస్ పాయింట్స్, అన్డౌటెడ్లీ ప్లస్ పాయింట్స్. అండ్ మ్యూజిక్ అంటారా, యా యాజ్ ఎ బీజిఎం ఫైన్, బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగుంది. కానీ మూవీలో చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 100 వీ వోంట్ సే దట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ గారు యాజ్ లెఫ్ట్ ఇస్ డామినేటింగ్ మార్క్ అనేది. డామినేటింగ్ ఉండొచ్చు, బట్ మేబీ ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ లేకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. రైట్. మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సార్, ఇట్స్ వెరీ హార్డ్ టు సే, వెరీ చాలా కష్టంగా చెప్తున్నాను. కానీ నా అనుభవం చెప్తున్నాను. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పేరు తగ్గట్టు యాక్షన్ మూవీ, ఫైన్, యాక్సెప్టెడ్. కానీ ఎక్కడో ఒక చోట కొంచెం ఇంత ఇంటెన్స్ మూవీ వచ్చినప్పుడు వీ సర్టన్లీ వాంట్ ఒక లైటర్ కామెడీ, ఒక లైట్ కామెడీ టచ్ ఎక్కడనున్నా. ఇంకోటి ఇమోషన్స్, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ఇమోషన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ మూవీలో కనెక్ట్ అవ్వకపోవటం. అండ్ ఇంకా ఎవరైనా ఒక ఇంటెన్స్ మూవీ చూస్తున్నప్పుడు దే వాంట్ టు కమ్ అవుట్ టు ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్, ఒక సీట్ ఎడ్జ్లో కూర్చుని నెక్స్ట్ ఏం జరుగుతుందనే పాయింట్లో ఏమవుతుందనే ఉత్కంఠ కలగాలి. ఖచ్చితంగా ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఉత్కంఠ అనేది ఖచ్చితంగా మిస్సింగ్ సార్. సో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఓజీ మూవీ మీరు సీట్ ఎడ్జ్లో కూర్చొని చూడాల్సిన మూవీ కాకపోవచ్చు, కానీ లీన్ బ్యాక్, పాప్కార్న్ చైర్లో పెట్టుకుని జస్ట్ వాచ్ 2.5 hours పవన్ కళ్యాణ్ మూవీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. రైట్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమాలో సమకాలీన రాజకీయాలు, రాజకీయ నాయకుల మీద కూడా మంచి సెటైర్ పడ్డట్లా అనిపించింది. వాళ్ళు కూడా ఈ మాఫియా,
స్మగ్లింగ్ వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యారు అవుతున్నారు అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించినట్లు అనిపించింది. ఖచ్చితంగా సార్. ఇది నాకు తెలిసి కరప్షన్ అండ్ పాలిటిక్స్లో ఎప్పటి నుంచో మమేక్యం అయిపోయినాయి. కరప్షన్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, సమ్ ఏజెస్ నుంచి అది అవుతుంది. దాన్ని ఎవ్రీ టైమ్ అటెంప్ట్స్ ఏంటంటే టు రిడ్యూస్ ఇట్ అది ఓవర్ నైట్ కూడా తగ్గేది కాదు. సో కరప్షన్ అనేది ఆల్వేస్ ఉంది. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఒక కరప్టెడ్ పొలిటీషియన్ ఉంటే ఒక ముంబై లాంటి రాష్ట్రానికి కూడా ఎటువంటి స్టేజ్కి రావచ్చు, ఎంత ఒక కామన్ పీపుల్ ఎంత వల్నరబుల్ సిచ్యువేషన్కి రావచ్చు అనే కాన్సెప్ట్లో మాత్రం ఖచ్చితంగా ఆ టిడ్బిట్స్ లాగా వచ్చినాయి. యా, డైలాగ్స్ కూడా అక్కడక్కడ చెణుకులు విసిరినట్టుగా కొన్ని మంచి డైలాగులు ప్రకాష్ రాజ్ గారి నోటి నుంచి వచ్చినాయి, అలాగే సుధాకర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి. సో డైలాగ్ రైటర్గా కూడా సుజిత్ కొంత పరిణితి చెందాడేమో అని అనిపించింది. యా, డైలాగ్ రైటర్గా ఓకే, ఈ పర్టికులర్ అంశం మీరు ఏదైతే అంటున్నారు పొలిటికల్గా దాన్ని సెటైర్ చేసిన దాంట్లో మాత్రం ఆయన చమకులు వేయగలిగాడు, అది అంతవరకు ఫైన్. కానీ డైలాగ్స్తో ఒక పెనిట్రేటింగ్ డైలాగ్స్ రావటం కానీ, ఒక రానున్న కొద్ది ఏళ్ళ వరకు ఆ డైలాగ్స్ మనకు గుర్తుండిపోతే మళ్ళీ మనకి చూసుకుంటాం అనే కాన్సెప్ట్లో మాత్రం సమ్వేర్ ఆ డైలాగ్ ఇంటెన్సిటీలో కూడా ఖచ్చితంగా కొంచెం డైల్యూట్ అనేట్టు అనిపిస్తుంది సార్ నాకు. రైట్. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మళ్ళీ వస్తున్నాడంటే అనేది. ఆ వస్తున్నాడు అనేది అంత ఫోర్సు సినిమాలో అనిపించిందా మీకు? సార్ ఒకటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది ఎప్పుడు ఒక్క ఫ్రేమ్లో వచ్చినా కూడా పీపుల్కి ఒక జాయ్. ఎందుకంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, ఈయనకి యాజ్ ఏ అందరు స్టార్స్ ఒక ఫ్యాన్స్ దే వాంట్ టు లుక్ ఫార్వర్డ్, ఈయన ఏం చేస్తున్నారు నెక్స్ట్ అనేది. అలా ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆయన వచ్చారనే దాని మీద ఖచ్చితంగా ఓజీలో ఖచ్చితంగా ఈజ్ లెఫ్ట్ ఏ మార్క్ ఆయన వచ్చారనేది. కానీ అన్ని వర్గాల పీపుల్కి, ఇప్పుడు చిన్నపిల్లలకు ఎంజాయ్ చేస్తారు, యంగ్ టీనేజర్స్ బాయిలింగ్ బ్లడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఒక ఏజ్ వరకు ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఫైట్స్, గన్స్ అండ్ షావలింగ్ నైఫ్స్ ఇవన్నీ ఆయన లుక్స్ ఇవన్నీ బాగున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని వర్గాలని క్యాటర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి కొన్ని రావాల్సినవి కొన్ని ఉంటే ఇంత ఇంటెన్స్ మూవీకి ఆ మధ్యలో జాయింట్స్లా కనెక్ట్ అయ్యేదేమో. ఇంకొకటి నేను చెప్పగలగాలి, స్టోరీ నరేషన్లో ఒక ఇస్తాన్బుల్, మిడిల్ ఈస్టు, టోక్యో, బాంబే ఇన్ని కలుపుతున్నప్పుడు, మళ్ళీ బాంబేలో కూడా కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్టింగ్స్ అవుతుంది, ఇన్ని చెప్తున్నప్పుడు అసలు ఆ ఏరియాస్ గురించి ముందే కొంచెం కనెక్ట్ చేయగలిగితే, ఇక్కడ ఈ పీపుల్ అని కొంచెం కనెక్ట్ చేయగలిగి అంటే నేను చెప్పొచ్చు అంటే కొంతమంది ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు సంభాషించుకుంటున్నారు, ఇది ఎందుకు అయింది అది ఎందుకు అయింది అని చెప్పి. సో ఆ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లేకపోయింటే పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ది స్టోరీ మోర్ ఫాస్టర్. అంటే తీసిన తర్వాత మేము చెప్పడం చాలా ఈజీ, తీసేటప్పుడు వాళ్ళకున్న థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు. కానీ యాజ్ అన్ ఆడియన్గా ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఇట్ ఈస్, ఇది జరిగింది అది. బట్ ఇది నాకు నెగిటివ్ అనిపిస్తుంది, మేబీ యూ మే నాట్ ఆల్ సే దట్. కానీ ఎంజాయ్ ది మూవీ, బట్ కొంచెం టెంపో ఇస్ సమ్వేర్ మిస్సింగ్ వెరీ బ్యాడ్లీ. ఓజీ ఎవరి కోసం? ఓజీ ఫర్ ఫ్యాన్స్, యూత్, ఫ్యామిలీ, వాళ్ళ ఆడియన్స్ ఎవరి కోసం? బింగో, రైట్ క్వశ్చన్ సార్. నేను చెప్తున్నాను, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బై సుజిత్ ఆన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. దే విల్ ఆల్ ఎంజాయ్, అందరు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ ఆయన చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బాగుంది, ఫైన్. కొంతమందికి వేరే ఆడియన్స్కి మీరు చెప్పిన అదర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇంకొకటి సార్, ఈ 3 days ఆఫ్ మూవీ కలెక్షన్స్ మేకింగ్ అనేది ఈ ర్యాట్ రేస్లో, ఈ రేస్లో మూవీ మేకింగ్ చేయడం అనేది మాత్రం ఆ హైప్ క్రియేట్ చేసి 3 days లేదా 1 week లోపల ఏదో ఒకటి మనకి చేసేసుకుందాం అనే పాయింట్ని కొంచెం నాకు తెలిసి బిగ్ స్టార్ మూవీస్ స్పెసిఫికలీ ఇప్పుడు వస్తున్న బిగ్ స్టార్ మూవీస్లో కొంచెం దే హ్యావ్ టు చేంజ్ దట్ ప్యాటర్న్ అనిపిస్తుంది. ఎక్కడో దే హ్యావ్ టు సెటిల్ డౌన్. చాలు ఈ Part 1లు Part 2లు పెట్టడం, ఎవరి కోసం మనం ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ పక్కకు పెట్టి
నేనేంటి, నా స్టోరీస్ ఏంటి అనే పాయింట్లో కొంచెం సెటిల్ అయితే కొంచెం ఒక వాట్ యూ కాల్ ఎక్సైట్మెంట్ టు డూ సంథింగ్, వేరే వాళ్ళ మీద ఎక్స్ట్రాడినరీగా చేసి చూపించాలని నిరూపించుకోవాలనే కాన్సెప్ట్లో కొంచెం తగ్గించుకుంటే మేబీ చోటీ మూవీ బాడీ వాత్ అంటే నేను చెప్తున్నాను కాదు, నాకు అనిపించింది చెప్తున్నాను, అది తగ్గించుకుంటే మేబీ ఖచ్చితంగా 3 days మూవీస్ కాకుండా లేకపోతే 1 week మూవీ కాకుండా మేబీ వన్స్ అగైన్ ఒక 50 days 100 days మూవీస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను సార్. దానికి నరేషన్లో ప్యాటర్న్ మార్చాలి. ఈ హైప్ క్రియేషన్స్ చేసి మన ఏదో వి వాంట్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఒక ప్రాజెక్ట్ నుంచి ఏదో చేసేసుకుందాం అనే దాంట్లో కాకుండా కొంచెం చేయగలిగితే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంటే థియేటర్ దగ్గర బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్, ఫస్ట్ హాఫ్ సూపర్ అండి, అదిరిపోయింది అన్నారు. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ వాయిస్లోనే కొంత స్లో డౌన్ అవుతుంది. అవును సార్, ఖచ్చితంగా అండి. ఫస్ట్ హాఫ్లో కూడా ఇంత కాంప్లెక్స్ స్టోరీస్ నేను చెప్పినట్టుగా టోక్యో, ఇస్తాన్బుల్, మిడిల్ ఈస్ట్, ముంబై, ఇన్ని డిఫరెంట్ సెక్షన్ పీపుల్స్ వాళ్ళంతా అక్కడ జరుగుతున్న స్టోరీస్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి ఆ చెప్పే టెంపోలో ఆయన యాక్షన్ని, ఆయన స్టైల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంత చెప్పాలనే దానికి డీటెయిలింగ్ మిస్ అయింది. ఆ డీటెయిలింగ్ మిస్ అవటం వల్ల ఎప్పుడైతే ఆడియన్స్ ఈ యొక్క ఆస్పెక్ట్స్తో కనెక్ట్ అవ్వలేకపోయారో, ఒక్క పెద్ద హీరో వచ్చి సేవ్ చేస్తున్నాడన్న పాయింట్లో కూడా ఆయన వచ్చారు చేశారు, ఎందుకు అవుతుంది ఇది, ఎందుకు జరిగింది అనే పాయింట్ నరేషన్లో స్పీడ్గా కొంచెం మేబీ డిస్టర్బెన్స్ అనుకోండి, సమ్వేర్ నరేషన్లో ఇట్ వాస్ ఆ గ్రిప్పింగ్ అనేది మిస్ అవుతుంది అనిపించింది. పూలదండ చాలా బాగుంది, కానీ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ ది ఆ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ని, డిఫరెంట్ ఫ్లేవర్స్ని పెట్టడంలో కొంచెం మిస్ అయింది. మైండ్ విజువల్ ట్రీట్ సూపర్, ఆడియో ఓకే, కానీ ఈ రెండింటిని సింక్ చేస్తూ మైండ్ ఒక మూవీ స్క్రీన్ మీద జరుగుతుందో అది ఇట్ వాస్ జంబులింగ్, ఫాస్ట్గా జంబుల్ అవుతుంది. అది సెటిల్. సో ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఈ మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బట్ వెరీ సారీ టు సే రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఎవరైతే అంటే క్యాజువల్ మూవీ గోయింగ్కి వెళ్ళి నేను మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్తానంటే వెళ్తారేమో, కానీ బట్ రిపీట్ ఆడియన్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ఇట్ ఈస్ టఫ్ అనుకుంటున్నా. మేబీ థింగ్స్ ఇంకా వేరే ఏం లేదు, బాగా వస్తున్నాయి అంటే ఇప్పుడు మేబీ కనెక్ట్ అవుతారు, ఇట్ విల్ టేక్ సమ్ టైం మేబీ. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మూవీ చూసినట్టు మాత్రం ఖచ్చితంగా ఇంకోసారి నేను చూడాలని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపించలేదు సార్, నాకు అనిపించలేదు. రైట్. ఓజీ ఎండ్ టైటిల్స్ వచ్చే ముందుగా ఓజీ 2 అని ఒక బాంబు పేల్చాడు డైరెక్టర్. ఓజీ 2 గురించి మీరేమనుకుంటున్నారు? రావాలి మళ్ళీ ఓజీ 2 చూడాలి, అన్నీ బాగుంటాయి. మేబీ ఇక్కడ మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అక్కడ అక్కడ ఏమైనా కరెక్ట్గా కూడిస్తే మేబీ అక్కడ ఇంక ఎక్సైట్మెంట్ రేజ్ అయ్యి ఓజీ 3కి వెళ్తుందేమో. సో లెటస్ బీ పాజిటివ్, అంతకంటే ఏం చెప్పలేము. లెటస్ ట్రై టు బీ పాజిటివ్ జరగబోయే దాని మీద. కానీ నాకు నిజంగా నా పర్సనల్గా మాత్రం నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వలేదు సార్ ఓజీ 2 మీద మాత్రం. ఆ లేబుల్ చూసినప్పుడు అరే ఇంకోటి ఏదో ఓజీ 2 వస్తుందంట అనే పాయింట్లో మాత్రం నాకు ఆ ఎక్సైట్మెంట్ రాలేదు. ఓకే, ఐ సీన్ ఇనఫ్, చూసాను. గన్స్ అండ్ రోజెస్, ఓజీ గన్స్ అండ్ రోజెస్, ఇట్స్ మోర్ ఆఫ్ గన్స్, ఇట్స్ ఓన్లీ గన్స్, రోజెస్ ఈస్ మిస్సింగ్. ఆ రోజ్ ఫ్యాక్టర్ మిస్ అవడం వల్ల మేబీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. రైట్. కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లెట్ ఇట్ గో. కలెక్షన్ వైజ్ సార్ ఇది దాదాపు నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ట్రెండ్ దర్శకుడు ఏంటంటే ఆయనకి ఫెయిల్యూర్స్తో, యాక్సెప్టెన్స్తో, సక్సెస్తో దీంతో సంబంధం లేకుండా హీల్ ఆల్వేస్ ఆయన మార్క్ ఆయన తీసుకుంటూనే వెళ్తున్నారు. మేబీ ఈ మూవీ కూడా కలెక్షన్ వైజ్ నో డౌట్స్ 1 week 10 days ఇట్ విల్ హైప్. కానీ ఓజీ అనే మూవీ ఒక ఆడియన్కి, సగటు ఆడియన్కి ఒక స్ట్రాంగ్ థంపింగ్ ఇంప్రెషన్. ఎస్ ఐవ్ సీన్ ఒక ఫుల్ మీల్ మూవీ చూశాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనే కాన్సెప్ట్ దగ్గర మాత్రం అక్కడెక్కడో నేను పర్సనల్గా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మాత్రం పక్కా నా సైడ్ మీద పక్కా డిసప్పాయింటెడ్. రైట్. ఓజీలో ఎక్కడో ఒక సోల్ మిస్ అయిందనే ఫీలింగ్ అయితే మీరు బలంగా ఆల్వేస్ లైక్ యువర్ వర్డ్స్ మిస్టర్ రవిచంద్రన్ సార్. యా, దట్స్ ద రైట్ వర్డ్ సార్. I personally feel
సోల్ మిస్ అయిందండి. పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆ ఎక్సైట్మెంట్ ఎంత ఉందో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ది ఎక్సైట్మెంట్, కానీ సోల్ ఈస్ మిస్సింగ్. హార్ట్ ఈస్ బీటింగ్ బట్ సోల్ ఈస్ మిస్సింగ్. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజీవ్ నాయుడు గారు. It's all mine, sir, Mr. Ravichandran garu. Once again, it's always pleasure talking to you and interacting with you. Right. OG is నా పర్సనల్ ఒపీనియన్ అండి. డోంట్ టేక్ ఎనీ లిమిటేషన్స్ ఆన్ ఇట్ ఆర్ డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్. దీన్ని తీసుకుని దీన్ని రాకండి. యూ గో అండ్ వాచ్. ఇఫ్ దిస్ ఎనీథింగ్ జస్ట్ పుట్ ఫార్వర్డ్ యువర్ ఫీడ్బ్యాక్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ RTV. థ్యాంక్ యూ రవిచంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.